ఈ నొప్పి అంతా కూడా టీఆర్ఎస్ దో కాంగ్రెస్ దో కాదు. ఇది యాక్చువల్లీ ఈ నొప్పి మొదటి నుంచి స్టార్ట్ అయింది ఏమంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువేర ఫోటో పెట్టుకునేది, ఎర్ర కండువా మెడలేసుకునేది, మాట్లాడేది. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ గారు సనాతనం వైపు మళ్ళిండు, ధర్మరక్షణ వైపు మళ్ళిండు. కాబట్టి ఇక్కడ నొప్పి ఎవరికి స్టార్ట్ అయిందంటే ఎర్ర జెండాలకు ఎర్రి జెండాలకు స్టార్ట్ అయింది. దాన్ని పట్టుకో చేంజ్ చేసిరంటే ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా ఒక క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల మధ్య ఒక విభేదాలు క్రియేట్ చేయాలి అనే ఒక ఏదైతే పాలసీ ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరు మీద దేశం మొత్తం తిరగొచ్చు, కానీ ఇక్కడే పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ నేను ఎందుకు ఇక్కడ సభ పెట్టుకోవద్దు అనే ఒక క్వశ్చన్ కూడా ఆయన రైజ్ చేయడం జరిగింది. తర్వాత రెండో విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని నేను కూడా మద్దతు ఇస్తున్నాను, తెలంగాణ ప్రజలంతా మద్దతు ఇస్తున్నారు. ఏ తెలంగాణ ఉద్యమం కోసమైతే బలి చేసుకున్నటువంటి 1200 మంది విద్యార్థులు ఉన్నారో, అమరవీరులు ఉన్నారో, వీళ్ళ గురించి పదే మాట్లాడుతూ త్యాగాల తెలంగాణ భోగాలు ఎవరి పాలైన అని చెప్పేసి పవన్ ప్రశ్నించిండు. 12 ఏళ్లు పట్టింది మీకు తెలంగాణ యొక్క అమరవీరులను గుర్తించడానికి, ఇప్పటి వరకు మీరు గుర్తించలే అని చెప్పిండు. ఇది వాస్తవమే కదా. ఇది మాట్లాడితే నొప్పి అవుతుంది. ఎవరికి నొప్పి అవుతుంది అంటే 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కు నొప్పి అవుతుంది, 3 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ కు నొప్పి అవుతుంది. కాబట్టే పవన్ ను తెలంగాణకు రావద్దు, ఇక్కడ పార్టీ పెట్టద్దు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ ఏ జాగిర్ అన్నాడు కదా మేడం, ఎవనయ్యే జాగిర్ అని చెప్పేసి తెలంగాణ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సెక్రటేరియట్ ముందా ఎవరయ్యే జాగిర్ అని చెప్పేసి ఎవరు విగ్రహాన్ని పెట్టినావు? ఏం సంబంధం ఉంది రాజీవ్ గాంధీకి తెలంగాణ అక్కడ విగ్రహం పెట్టడానికి? తెలంగాణ పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, ఎందుకు పెట్టలే? ఒక కేసీఆర్ కూడా పోయి తెలంగాణ సొమ్ము 600 కోట్లు పంజాబ్ రైతులకు ఇచ్చిండు. తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల జాగిరి అక్కడ ఇచ్చారు. మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసుకున్నాడు, మహారాష్ట్రలో పార్టీ పెట్టిండు. ఆంధ్రప్రదేశ్ పోయి ప్రచారం చేసుకున్నాడు, పార్టీ పెట్టిండు. కేసీఆర్ కూడా పెట్టిండు కదా.